ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు, వేదిక అలంకరించినటువంటి ముస్లిం పెద్దలు, యువకులు, విద్యార్థులు, సోదరులందరికీ, సోదరిమణులందరికీ శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తున్నా. ముహమ్మద్ ప్రవక్త నన్ను ఇక్కడికి తీసుకొచ్చి నీకు తెలిసిన కొన్ని నా ప్రవచనాల్లో నీకు నచ్చినవి కొన్ని చెప్పడానికి ప్రయత్నం చేయమని చెప్పాడు. దానికంటే ముందే నేను పుస్తకం రాశాను. నేను ఈ విధంగా చేయటానికి కారకులైనటువంటి మస్తాన్ వలీ గారిని నేను జీవితాంతం మరచిపోలేను. ఎందుకు మర్చిపోలేను అంటే కృతజ్ఞత. ఆ కృతజ్ఞత భగవంతుని కృతజ్ఞత మనం చెప్పుకోవాలి, అల్లాహుకి మనం కృతజ్ఞత చెప్పుకోవాలి. మనం ఏ మాట మాట్లాడినా ఆ భగవంతుని స్మరణ మీద. మీరు 5 సార్లు నమాజ్ చేస్తారు, 30 సార్లు ముహమ్మద్ని గుర్తుపెట్టుకుంటారు. ఈ గుర్తించుకోవటాలు అనే జీవిత కాలంలో ప్రతి మనిషికి మానవతా దృక్పథం ఉండాలని, మానవాళి ప్రశాంతంగా బ్రతకాలని, మానవాళి ఈ ప్రశాంతత దేనివల్ల వస్తుంది అనేటువంటి ఆలోచన సరళితో ఆయన పేరు, ముహమ్మద్ పేరు తలుచుకుంటే నాలాంటి వాళ్లకు బీ అపాన్ ఆయన మీద గుర్తు తెచ్చుకోండి, ఆయన ఏ విధంగా మన మీద అభిమానం చూపుతున్నాడు, ఆత్మీయత చూపుతున్నాడు అనే విషయాలను మనం అవగాహన చేసుకోవటానికి అందరూ చదవాలి. ఇక్కడ ముఖ్యంగా పిల్లలు ఉన్నారు, వాళ్ళు మదర్సాలో చదివేవాళ్ళు ఉన్నారు, వాళ్ళలో చిన్న క్లాసులు చదివేవాళ్ళు, ఇంటర్మీడియట్ వరకు చదివేవాళ్ళు ఉన్నారు. కొన్ని వందల వేల మంది విద్యార్థులు మదర్సాల్లో. అది ఒక సేవాభావం. ఆ సేవాభావంతో వారికి మన విలువలు, మన సాంప్రదాయాలు, మన నమాజులు, మన పద్ధతులు అన్నీ కూడా వాళ్ళకి బోధిస్తున్నారు. ఆ బోధన పటిమతో చెప్పేటువంటి అధ్యాపకులు కానివ్వండి, నిర్వాహకులు కానివ్వండి, వారిని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. 3 గంటలైనా కూడా క్రమశిక్షణలో వాళ్ళు ఉండగలుగుతున్నారు. కొన్ని మంచి విషయాలు తెలుసుకోగలుగుతున్నారు. అది నిరంతర నమాజ్ ఎలా జరుగుతుందో అదేవిధంగా వాళ్ళ జీవిత కాలంలో అతి ముఖ్యమైన దశ. ఆ దశలో ఉన్నటువంటి విద్యార్థులకు ఉపయుక్తంగా, పెద్దలకు ఉపయుక్తంగా, ఈ దేశంలో 140 కోట్ల మందిలో ఎంతోమంది పేదవారు ఉన్నారు, ఎంతోమంది నిరక్షరాస్యులు ఉన్నారు. వారందరినీ ఉద్ధరించడానికి ప్రభుత్వాలు ఉన్నాయి, సంస్థలు ఉన్నాయి, ప్రజలు ఉన్నారు. కానీ మానవతా విలువలు తీసుకుపోయేటువంటి వారు అతి తక్కువ మంది. ఆ తక్కువ మందిలో ఈ విధమైనటువంటి దృక్పథంతో నడిచేటువంటి ఇస్లామిక్ సొసైటీ కడప గురించి నాకు చాలా కాలంగా తెలుసు. ఎందుకనంటే మా ఆర్తి హోమ్లో కొన్ని వందల మందికి, ముస్లిం ఆర్ఫన్స్కి, ముస్లిం పేదవారికి ట్రైనింగ్స్ ఇచ్చాం. కుట్టు పని నేర్పాం. ఎందరికో అవకాశాలు ఇస్తున్నాం. ఈ ప్రేరణ అనేది మనకు వారి యొక్క స్థితిగతులను బట్టి ఉంటుంది. అది ముస్లిమ్సా, అది హిందూసా, లేక ఇంకొకరా అని కాదు. ఈ దేశంలో బ్రతుకుతున్నాం. ఈ దేశంలో అత్యధిక సంఖ్యాక ప్రజలు రకరకాలుగా ఉన్నారు. ఇది ఒక భిన్నత్వంలో ఏకత్వం. మనం అందరం కూడా సోదరులా మెలుగుతున్నాం. నేను 4 పుస్తకాలు రాశాను. క్రిస్టియానిటీ గురించి రాశాను, రాముడి గురించి రాశాను, సాయిబాబా గురించి రాశాను. ఒకటని లేదు, 16 పుస్తకాలు రాశాను. ఈ పుస్తకాల్లో నేను రాసేటప్పుడు నేను కొన్ని వందల పుస్తకాలు పరిశీలన చేశాను. దానిలో నాకు ఇన్ని పుస్తకాలు చదివినా మాలతీ చందూర్ గారు ఒక మాట అన్నది ఇస్లాం మతం గురించి. ఆమె ఏమందంటే, ఈ ప్రపంచంలో ఇస్లాం ఉన్నంత వరకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే వారు కొన్ని విలువలను పాటిస్తున్నారు.
ఆ విలువలు పాటించేవారు ఉన్నంతకాలం ఇస్లాం మనుగడలో ప్రశ్నే లేదు. అది మనుగడ ప్రశ్నార్థకం అయ్యే ప్రశ్నే లేదు అని చెప్పింది. ఆమె కాదు, మహాత్మా గాంధీ అణగారిన ప్రజలకు ఆశాజ్యోతుల్లాగా ముస్లిం ప్రజలున్నారన్నారు. ఇంకొక గొప్పవాళ్ళు యానీ బెసెంట్ అంది, అందరూ ఎక్కడో ఉపమానాలు తీసుకోక్కర్లేదు. అమెరికాలోనూ ఇంగ్లాండ్లోనూ మనం అన్నీ చెప్తాం. మన ఉపమానాలన్నీ అమెరికాలోనూ ఇంగ్లాండ్లో ఉన్న వాళ్ళ గురించి మనం వాళ్ళ గురించి నిరంతరం జపిస్తుంటాం. వాళ్ళని జపించేది ఎందుకయ్యా? 140 కోట్లు చైనా తర్వాత అత్యధిక సంఖ్యలో ఉండి ఇంకా కొద్ది కాలంలో మనమే ప్రపంచాన్ని మనం ముందుకు తీసుకొస్తామో అనేటువంటి ధీమా ఉన్న ఆత్మ ప్రబోధాలతో ముందుకు పోతున్నటువంటి మనం ఎందుకు వాళ్ళ గురించి భయపడాలా? మనం భయపడం. ఒకటి, ఇక భయపడకుండా ఉండాలంటే ఈ పిల్లలందరూ కూడా వాళ్ళు నేర్చుకున్న విలువలు పాటించాలి. ఎలా పాటించాలి? నాకు ఈ మొహమ్మద్ పుస్తకంలో కొన్ని విషయాలు మాత్రమే మాట్లాడి ముగిస్తాను. ఒకటి ఏంటంటే, ఆయన మానవాళి మనుగడలో ఏ అంశాలైతే ప్రతిపాదించాడో ఆ ప్రతిపాదించిన ప్రతి అంశము మీరు గుర్తుపెట్టుకోండి. ఒకటి, కుటుంబం గురించి, తల్లి విలువ, తల్లి పాదాల చెంత స్వర్గం ఉంది అన్నాడు. మనం జీవితకాలం అంతా ఆలోచన చేసేది రాబోయే స్వర్గం గురించి. మనం పిల్లలకి బట్టలు తొడుగుతున్నాం, బట్టలు లేకపోతే బట్టలు తొడుగుతున్నాం, తిండి పెడుతున్నాం, వాళ్ళకి చదివిస్తున్నాం, వాళ్ళపై ఎంతో ముందుకు తీసుకొస్తున్నాం అని మనం అనుకుంటున్నాం. ఆ పని కూడా వారు చెప్పిందే, మొహమ్మద్ చెప్పిందే. ఇవన్నీ చెప్పినటువంటి ధోరణిలో మరి తల్లికి అంత ప్రాధాన్యత ఎందుకు ఇచ్చాడు ఆయన? పాదాల దగ్గర స్వర్గం ఉందన్నాడు. ఆ స్వర్గాన్ని మన ఎదుటే పెట్టుకున్నాం. మన ఇంట్లో ఉన్న మహిళలకు మనం 5 సార్లు నమాజ్ చదువుతుంటే వాళ్ళు కూడా నమాజ్ చదువుతున్నారు. వాళ్ళ పనులు వెసులుబాటు చూసుకొని నమాజ్ చదువుతున్నారు. ఇది ఇంత భక్తి ప్రబోధాలతో ముందుకు వెళ్ళేటువంటి సంతతిని, ఇంత భక్తి ప్రబోధాలతో జీవన సరళి నిరాడంబరంగా జీవించినటువంటి మహమ్మద్ గారిని ఆదర్శంగా తీసుకుంటూ మన వేషధారణ, మన వ్యక్తిత్వం, మన వినయం, మనం అన్నీ కూడా అన్ని కోణాల్లో ఉత్తమమైన పురుషులుగా మనం రూపొందుతున్నాము అని మన ఇస్లాం మతంలో మనం చెప్పుకుంటున్నాం. అది వాస్తవం, కాదనటం లేదు. అయితే ఇవన్నీ ఎందుకు నిలబెట్టుకోవట్లేదు? మీకు తెలుసు, జోదం ఆడకూడదు, వ్యభిచారం చేయకూడదు, మందు తాగకూడదు. ఇవన్నీ కూడా సంఘంలో ఉన్నటువంటి వాటి మూలంగా చాలామంది ఆరోగ్యం కోల్పోతున్నారు, సభ్య సమాజంలో ఇబ్బందులు పడుతున్నారు. మరి ఆయన ఎప్పుడో చెప్పాడే, ఇప్పుడు చెప్పలా, ఏనాడో చెప్పాడు. ఇన్ని వందల సంవత్సరాల ముందు చెప్పినటువంటి మహాప్రవక్త ప్రతి అంశం, కుటుంబాన్ని తీసుకున్న అన్నదమ్ములు కొట్లాడుకుంటే 3 సార్లు రాత్రిపూట కొట్లాడినా 4వసారి ఎదురు పడితే అతన్ని పక్కకు తీసుకోమన్నాడే కానీ ఆయన్ని ద్వేషించమని చెప్పాల. కుటుంబంలో ఉన్న మిగతా సభ్యులందరినీ కూడా మనతో పాటు సమానంగా తీసుకురమ్మన్నాడు. మరి మనకున్నదాంతో మనం భోజనం చేసేటప్పుడు, అంటే నేను సామాన్యంగా ఒక హిందువుగా మీకు చెప్పదలుచుకున్నా, భోజనం చేసేటప్పుడు పేద ధనవంతుడు అనేటువంటి తేడా వద్దు అని చెప్పాడు. ఆ మాట నిజమే కదా? ఎందుకు ఆ రకమైనటువంటి ఆలోచన, వర్ణభేదం ఎందుకు? ఎక్కడో తెల్లవాడు నల్లవాడు మీద, నల్లవాడు తెల్లవాడి మీద ఇవన్నీ ప్రభావం చూపారని చెప్పి గత చరిత్రలో వైభవాల గురించి లేదా ఇబ్బందుల గురించి మనం చెప్పుకునేటువంటి దశలో ఏనాడో ఆయన గుర్తించాడు. ఆయన గుర్తించిన విషయాలను మనము తలుచుకుంటూ మంచి కార్యక్రమాలు చేస్తూ ఈ ప్రపంచం ఉన్నంత వరకు ఇస్లాం ఉంటుంది, ఇస్లాంకి ఇబ్బంది లేదు అనేటువంటి ధోరణి ఉన్నప్పుడు ఒక సానుకూల దృక్పథంలో ముందుకెందుకు పోకూడదు? మనం ఇక్కడ బతుకుతున్నాం, ఇంతమందిలో ఉన్నాం, మనం ఎందుకు సామరస్య ధోరణిలో ఉండకూడదు? ఉన్నాం కాబట్టే ఇప్పుడు సంతోషంగా ఉన్నాం. ముందు కాలం ఎలా ఉంటుందో అందుకని మన బిడ్డలని ఒక సంస్కారయుతంగా పెంచాలి. ఆ పెంచడానికి చేసేటువంటి ప్రతి కృషిలో డబ్బుకు ప్రాధాన్యత లేదు. డబ్బు అనేది, ధనం అనేది కొంతవరకే. ఆ అవసరం దాటిన తర్వాత ఆ డబ్బు ఎంతున్నా ఉపయోగం లేదు అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇవన్నీ ఆయన జీవన శైలిలో ఆయన మరి 300 చిల్లర సైన్యంతో గుర్రపు జీనులు లేకపోతే గుడ్డలు కట్టి అరబ్బులు మోకలుగా ఉన్నప్పుడు వాళ్ళందరినీ ఆ రోమన్ ప్రభువులు వాళ్ళు వైభవంగా జీవితాలు గడుపుతున్నప్పుడు వాళ్ళని ఏకీకృతం చేసినటువంటి వాడు
మహామనీషి 10 లక్షల మైళ్ళు వైశాల్యం గల భూమిని తాను సంపాదించి అంత చక్రవర్తిలాగా వైభోగాలతో ఉండవలసిన మనిషి ఏ రకంగా ఎన్ని దృష్టాంతాలు ఆయన జీవితంలో ఉన్న దృష్టాంతాలన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చారు. అవన్నీ నేను ఏకరువు పెట్టనక్కర్లేదు. ముఖ్యంగా ఇక్కడ బిడ్డలు ఉన్నారు, వారిని సక్రమమైన పందాలో తోటి మానవుల్ని ప్రేమించేవారిగా, వాళ్ళు మానవత్వంతో మసిలేవారుగా, మానవాళికి ఉపయోగపడేవారుగా మీరు తీర్చిదిద్దగలిగితే మీ జన్మ సాఫల్యమైనట్టే. అప్పుడు ఆకుపచ్చని బట్టలు మనకు స్వర్గంలో వస్తాయి, అనుమానమే లేదు. కానీ ఇక్కడ కూడా మనకు తల్లి ఉంది, ఇక్కడ కూడా తోటి మానవులు ఉన్నారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకో ఉంటారని మీ ద్వారా మమ్మల్ని పిలిచినటువంటి ఈ అవకాశానికి నేను చాలా మాట్లాడాలనుకున్నాను, గంటలు మాట్లాడగలను. కానీ ఇక్కడ ఏ రకంగా మాట్లాడాలో నాకు అర్థం కాల. అందుకని పిల్లలు వచ్చారు, పిల్లల కోసం చెప్పాలని నాకు అనిపించింది. పెద్దలు ఉన్నారు, పెద్దలకు చెప్పాలనిపించింది. ఇవన్నీ మొహమ్మద్ అద్భుత సందేశాలు. నేను అనుకుంటున్నాను ఇంతకంటే గొప్ప ప్రవక్త, ఆయన చివరి ప్రవక్త కావచ్చు, 1,20,000 మందిలో చాలా గొప్ప ప్రవక్త కావచ్చు. కానీ ఆయన కూడా ప్రపంచం ఉన్నంత వరకు ఉంటాడు అనేది ఇస్లామిక్ సొసైటీ ద్వారా నేను ఇక్కడ కడపలోనే ప్రతి సంవత్సరం మొహమ్మద్ కార్యక్రమాలు జరపడం చూస్తున్నాను. ఈ సందర్భంగా ఒక విషయంలో నన్ను మన్నించమని ఒక 5 నిమిషాల సమయం తీసుకుంటాను. అది పిల్లల కోసం రాశాను, అది చదివి వినిపిస్తాను. మహాప్రవక్త జీవితమే ఒక సందేశం. అరబ్బులకు విజ్ఞాన వివేచన మార్గం ప్రబోధించినవాడు, అసంఖ్యాకమైన సేనావాహినులను ఉన్న రోమన్ సామ్రాజ్యాన్ని పాదాక్రాంతం చేసుకున్నవాడు, అందరి దేవుడు ఒక్కడే అని నినదించినవాడు, మానవులంతా ఒక్కటే అని చెప్పినవాడు, బానిసత్వానికి వ్యతిరేకంగా గళం విప్పినవాడు, హీరా గుహలలో దైవవాణి పొంది ప్రపంచానికి ఖురాన్ సూక్తులను అందించినవాడు, కూలివాని చెమట బిందువులు ఆరకముందే కూలి చెల్లించాలని కష్టజీవులకు అండగా నిలిచినవాడు. అంటే ముస్లిం అనేవారు ఎలా ఉండాలి అనేది కూడా ఇండైరెక్ట్గా కూడా డైరెక్ట్గా కూడా అని చెప్పగలిగారు. పుట్టుకతో ఆర్థిక స్థితితో వంశాలతో గొప్పవాడుగా కాలేడని, దైవభీతి పరాయణుడే గొప్పవాడు. అంటే పుట్టుకతో వర్ణాలతో ఆస్తిపాస్తులతో అంతస్తులతో గొప్పవాడు ఎప్పుడు కాడు. నీ పక్కన పేదవాడు కూర్చొని భోంచేస్తున్నప్పుడు, నీ పక్కన పేదవాడు కూర్చొని ప్రార్థన చేస్తున్నప్పుడు ఇప్పుడు లేని తారతమ్యం ఎందుకు వస్తుంది అని ఇండైరెక్ట్గా చెప్పాడు ఆయన. పుట్టుకతో ఆర్థిక స్థితిలో తల్లి పాదాల కింద స్వర్గం ఉందని ఆయన ఏనాడో చెప్పాడు. తెల్లవారికి నల్లవారిపైన, నల్లవారిపై తెల్లవారి పైన ఎలాంటి ఆధిక్యత ఉండకూడదు, అంటే వర్ణధర్మం పాటించకూడదు అన్నాడు. రోజుకు 30 సార్లు మహాప్రవక్తను స్మరిస్తున్నాం. మొహమ్మద్ మానవ మహోపకారి, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, ఆయన గొప్ప యోధుడు, రక్షకుడు. దేవుని దూతగా చివరి ప్రవక్త మొహమ్మద్. అక్షర జ్ఞానము లేనివాడు అయినా జ్ఞానభిక్ష పెట్టిన మహామహుడు, పరిపూర్ణ బోధకుడు. మక్కా విజయయాత్రకు తరువాత 10 లక్షల మైళ్ళు ఆయన ఆధీనంలో ఉంచుకున్నాడు. అయినా సామాన్యులాగా జీవించాడు. మానవోత్తముడు, మార్గదర్శి, ఆదర్శ పురుషుడు ముహమ్మద్. మత సహనానికి, సత్య మార్గానికి, క్షమా గుణానికి ఆదర్శప్రాయుడైన దైవ ప్రవక్త. ఆయన జీవితమే ఒక సందేశం. కాలం కాగితం మీద కొన్ని వేల వాక్యాలు రాసింది. అయినా ఈ మహాప్రవక్తకు సంబంధించిన ఏ ఒక్క గుణాన్ని పూర్తిగా చిత్రీకరించలేకపోయింది. నేను ఎన్నో పుస్తకాలు చూశాను, తెలుగులో రాసినప్పుడు లభించిన సమాచారం అతి తక్కువ. ఇంగ్లీష్లోనో లేదా వేరే చోట ప్రిఫేజుల్లో వీటిలో చదివి రాసిన దాని సమాచారంలో చూస్తే ఆయన గుణగణాలని ఇంకా అభివర్ణించడానికి శక్తి చాలదేమో అనిపిస్తుంది. ప్రపంచంలో ఎవరి వల్ల కాదేమో అనిపిస్తుంది. సమగ్ర సమాచారాన్ని మీరు పిల్లలకు అందించాలి. పైకెత్తిన చేయి కిందికి వాలిపోయింది. మొహమ్మద్ అస్తమించాడు. జ్ఞానదీపం వెలుగుతూనే ఉంది.
లక్షలాది మంది ముస్లిముల హృదయాలలో చిరస్థాయిగా నిలబడిన మహాప్రవక్త ముహమ్మద్ మానవ జీవితం ముగిసింది. ఆయన వెలిగించిన జ్యోతి వెలుగుతూనే ఉన్నది. ఎంతో ముగిసింది.